ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిజ స్వాతంత్రం ఉంటుంది. ప్రభువు ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ నిజమైన విడుదల, విమోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన ఆత్మతో నింపబడిన వారైతే, ప్రభువు ఆత్మ చెంతకు వస్తే, ప్రభువు ఆత్మతో నింపబడాలి అని కోరుకుంటే, ప్రభువు ఆత్మను వేడుకుంటే, ఆయన ఆత్మతో నింపబడాలి, అభిషేకింపబడాలి అని చెప్పి కోరుకుని ఆయనకు మొరలెడితే, దేవాదేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో నింపబడిన వారే ఆత్మలో ఆనందించి ఆత్మలో వదిలిన స్థితిని దేవాదేవుడు దయచేస్తాడు. కాబట్టి ప్రభువే ఆత్మ కనుక ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ నిజమైన స్వాతంత్రం ఉంటుందని ప్రభువు సెలవిచ్చాడు. కనుక 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనములో ప్రభువు సెలవిచ్చిన రీతిగా మన జీవితంలో ప్రభువును ముందు పెట్టుకుంటే, ఆత్మస్వరూపి అయిన వాడిని ముందు పెట్టుకుంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిస్తే, ఆయన మన పాప సంఖ్యలు, పాప బానిసత్వం నుంచి శాప బానిసలుగా ఉన్నటువంటి మనల్ని విమోచకులుగా చేస్తాడు, విడుదలనిస్తాడు, రక్షణకు ఆయన మనల్ని చేరువ చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనకు రక్షణను దయచేస్తాడు. కాబట్టి ఆత్మకు విడుదల, ఆత్మకు విమోచన, ఆత్మకు రక్షణ మీకు కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరమాత్ముడైన దేవాది దేవుడు. ఆయనలో విమతములు కానీ, భేదములు కానీ, కుళ్ళు రాజకీయాలు కానీ ఇవి ఏమీ కూడా ఉండవు. ఎందుకంటే మన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవాదేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఆయన కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైనదని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మన దేవాది దేవుడు పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి, ప్రేమతో బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయందు దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. ప్రభువే ఆత్మ గనుక ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి ఆయనను ఆశ్రయించు వారికి ప్రభు అయిన దేవాది దేవుడు పాపము నుంచి, శాపము నుంచి, బానిసత్వము నుంచి, చెరసాల నుంచి, అన్నిటి నుంచి ఆయన విడుదల ఇస్తాడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించడానికి, రక్షించడానికి సముద్రుడై ఉన్నాడు. దేవాది దేవుని కృప లేకుండా ఏ దేశానికి కూడా స్వాతంత్రం అనేది రావడం అసాధ్యం. కాబట్టి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారు నిజమే, వాళ్ళంతా కష్టపడ్డారు నిజమే. కానీ దేవాది దేవుని కృప లేకపోతే ఏది కూడా జరగదు ఈ లోకంలో. కాబట్టి ఆ దేవాది దేవుని కృపను బట్టి, ఆ ఆత్మదేవుని బట్టి మనము ఈ స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకొని ఆయనకే మహిమ చెల్లించాలి, ఆయనకే స్తుతి చెల్లించాలి. ఈ స్వాతంత్రాన్ని బట్టి ఆయన్నే మనం గణపరచాలి, ఆయన్నే మనం పూజించాలి. మనుషులను మెప్పించే వారముగా, మనుషులను కొనియాడే వారముగా, మనుషులను గణపరిచే వారముగా మన జీవితాలు ఉండకూడదు. ప్రభువుకి ఉపయోగకరమైన పాత్రలుగా, ప్రభువును గణపరిచే వారముగా, ప్రభువుని హెచ్చించేవారముగా మన జీవితాలు ఉండాలి. అలాగే దేవాది దేవుని యొక్క ఆత్మతో నింపబడిన, అభిషేకం పొందిన దేవాది దేవుడు నియమించుకున్న నాయకులు మన దేశానికి ఎంతో అవసరమై ఉన్నారు. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేశం మార్చబడాలి అంటే, రాష్ట్రంలోని పరిస్థితులు మార్చబడాలి అంటే మన ప్రార్థన ఒకటే ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవాది దేవునికి ఎంత మొరుపెడతామో, ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత గోచాడుతామో, ఆయన మన హీనస్థితిని చూసి, మన క్షేమస్థితిని చూసి ఆయన వెంటనే మన తట్టు తిరుగుతాడు అంట. ఎందుకు అంటే ఆయన మన మొరలకు అత్యంత సమీపముగా ఉండేవాడు. మనం మొరపెట్టాలే కానీ, మనం అడగాలే కానీ, మనం ప్రార్థన చేయాలే కానీ మన దేవాదేవుడు మనల్ని హక్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటాడు. హల్లెలూయా. మనుషులు మనల్ని త్రోసివేయచ్చు, మనుషులు మనల్ని గెంటివేయచ్చు, మనుషులు మనల్ని అబద్ధం చేసుకొనవచ్చు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నెట్టివేసేవాడు కాడు. కాబట్టి మన దేశ పరిస్థితుల గురించి, మన దేశ స్వారూప్యతను గురించి, మన దేశ సమగ్రతను గురించి మనం ఏం చేయాలి? ప్రభు యొక్క పాదాల చెంత చేరి ప్రభువుకు ప్రార్థించేవారముగా ఉండాలి. మన దేశం కొరకు ప్రార్థించేవారముగా ఉండాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థించేవారముగా ఉండాలి, మన నాయకుల కొరకు ప్రార్థించేవారముగా మనం ఉండాలి. అప్పుడే సమర్థవంతమైన పరిపాలన అనేది మనం
చూడగలం. దేవుడే అది మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.